సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసరికి ఒక ముఖ్యమైన విషయంతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. మన ఛానల్లో చాలామంది ఇంటర్వ్యూస్కి అయితే వెళ్తున్నారు, బట్ సెలెక్ట్ అవ్వడం లేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూరు అడిగే పాయింట్స్ మినిమం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం. సో జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ హైర్ యూ, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ కూడా చెప్పకపోతే ఏ రిక్రూటర్ అయినా ఎందుకు తీసుకోవాలి? సో అందుకే మన ఛానల్లో చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీ అందరి కోసం ఒక సీరియస్గా 7 క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో రిలీజ్ చేస్తాను. సో ఇవి మీకు అర్థం చేసుకుంటారా, బట్టి పడతారా, ఏం చేస్తారనేది సెకండరీ. బట్ అందరూ నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ బేసిక్ క్వశ్చన్స్ కూడా తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా జాబ్ రావడం అనేది చాలా కష్టం. సో అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు ఉద్యోగంలో లేదా ఇంటర్వ్యూలో నీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలనుకుంటే ఈ 7 వీడియోలు కంటిన్యూస్గా చూడండి. మరియు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లోనే కాదు, ఏ సెక్టార్లో అయినా ఈ క్వశ్చన్స్ అయితే కామన్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసరికి వై ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్. సో ఈ వై ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ చేంజ్ వచ్చేసరికి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వాళ్ళకైతే అడుగుతారనమాట. ఫ్రెషర్స్కి అయితే ఆల్మోస్ట్ 99.99% అయితే ఈ క్వశ్చన్ అయితే ఫేస్ చేయరు. ఎందుకంటే ఫ్రెషర్స్కి జాబ్ చేంజ్ అవకాశం అనేది ఉండదు కదా. సో వాళ్ళకి అడిగే ఒకే క్వశ్చన్, వై షుడ్ హైర్ యూ, నేను నిన్ను ఎందుకు తీసుకోవాలి. సో ఆల్రెడీ క్వశ్చన్ వచ్చేసరికి నేను మన ఛానల్లో పోస్ట్ చేసేసాను, ఒకసారి మీరు కావాలంటే చూడండి. సో ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు మాత్రమే చూడండి. సో వై ఆర్ యూ లుకింగ్ ఫర్ దిస్ జాబ్ చేంజ్ అంటే, ఫస్ట్ మీరు గ్రాటిట్యూడ్తో ఉండండి. ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో థ్యాంక్స్ ఫర్ ప్రీవియస్ ఆర్గనైజేషన్. మీరు ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ అవని, మరియు కెరీర్ సపోర్ట్ అవని, మరియు స్టార్టింగ్ మీకు ఫ్రెషర్గా తీసుకుందంటే ఫస్ట్ కంపెనీ మీద చాలా గ్రాటిట్యూడ్ చూపించాలి మీరు సెకండ్ కంపెనీకి వెళ్ళినప్పుడు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. షేర్ యువర్ రీజన్ ఫర్ ద చేంజ్ రిలేటెడ్ టు యువర్ కెరీర్ గోల్స్. సో మీరు ఈ జాబ్ చేంజ్ అవుతున్నందుకు మీరు కెరీర్ గోల్స్ మాత్రమే చూపించాలి, కానీ అంతేగాని అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, అక్కడ వర్క్ కల్చర్ బాగుండట్లేదు, అలాంటి రీజన్స్ అయితే చెప్పొద్దు. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది నీట్గా బట్టి పట్టేసి, లేకపోతే ఇంగ్లీష్ బాగా వచ్చినట్లయితే అర్థం చేసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోండి. గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇంగ్లీష్ నుండి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసరికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ప్రీవియస్ ఆర్గనైజేషన్ బికాజ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దేర్. సో మీరు ఫస్ట్ కంపెనీకి గ్రాటిట్యూడ్ చూపించాల్సింది 2 సెంటెన్స్లు. అంటే ఏంటి, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ప్రీవియస్ ఆర్గనైజేషన్ బికాజ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ దిస్ థింగ్స్ ఫ్రమ్ దేర్. సో నెక్స్ట్ వచ్చేసరికి అకార్డింగ్ టు మీ చేంజెస్ ఆర్ నెసెసరీ ఫర్ ఎవ్రీ వన్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. సో మీరు అదే ప్లేస్లో ఉన్నట్లయితే అదే స్కిల్స్ ఉంటాయి. మళ్ళీ వేరే కంపెనీకి వెళ్తూ ఉంటే కదా నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తారు. నెంబర్ ఆఫ్ పీపుల్ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకొని మీ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్ మీరు చెప్పండి. నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ పర్సనల్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్. ఏంటి, నాలెడ్జ్ అండ్ పర్సనల్ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇంపార్టెంటే. యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ లెర్న్ మోర్. సో చూసారా, ఫస్ట్ మన ప్రీవియస్ ఆర్గనైజేషన్ గురించి గ్రాటిట్యూడ్తో ఉంటూ నేను ఎందుకు చేంజ్ అవ్వాలనే రీజన్ చెప్తూ మీ దగ్గర చేస్తే నాకు ఇవి దొరుకుతాయని పాయింట్ని 3 సెంటెన్స్లోని క్లియర్గా చెప్పాను. జస్ట్ 5 సెంటెన్స్ మాత్రమే ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే ఇది పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే చెప్పేస్తారు. ఫస్ట్ నేను ఒకటి రిపీట్ చేస్తాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ప్రీవియస్ ఆర్గనైజేషన్ బికాజ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దేర్. అకార్డింగ్ టు మీ చేంజెస్ ఆర్ నెసెసరీ ఫర్ ఎవ్రీ వన్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్, నాలెడ్జ్, పర్సనల్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్. యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ లెర్న్ మోర్. సో చూసారా ఎంత బాగా చెప్పారో. సో డూస్ అండ్ డోంట్స్ కూడా ఒకసారి చదవండి. సో పెద్దగా ఈ క్వశ్చన్కి మీరు పైన ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సరిపోతుందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇంత సింపుల్ క్వశ్చన్ని ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలానే ఇంకా మిగిలిన 7 వీడియోస్ కూడా చూడండి, నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇంటర్వ్యూలో మీకు మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా శాలరీ కూడా మంచిగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వస్తున్న జాబ్ అప్డేట్స్ ఫార్మా, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ మరియు వాయిస్ ప్రాసెస్ బీపీఓ కంపెనీలోని కూడా ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం మన ఛానల్లోనే. సో మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.